అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవల్ని కేంద్రం నియంత్రణలోనికే వేలం లేకుండానే గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రంల కేటాయింపు ట్రాయ్ పరిధి వెలుపలకు ఓటీటీ యాప్లు లోక్సభలో టెలికాం బిల్లు 2023ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. అమ్మా ఇది ఇంత చాలా దుర్మార్గమైన పని ఇదిగో. అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలన్నీ కేంద్రం నియంత్రణలోకి అంటే ఏదన్నా జరుగుతుంది అంటే ఏకంగా టెలికాం సంస్థలన్నిటిని వాళ్ళ స్వాధీనంలో తీసుకొని ఇక ఇంటర్నెట్లు బంద్ చేస్తాడా, ఫోన్లు కలవకుండా చేస్తాడా, యాప్లలో కూడా మెసేజ్లు పోకుండా చేస్తాడా అనేది మొత్తం 2023 లోక్సభలో ఇగో ఇది ప్రవేశపెట్టింది. అత్యవసర పరిస్థితిలో టెలికాం సేవల్ని కేంద్రం నియంత్రణలోకే. ఏ సేవల ఇంటర్నెట్ సేవలు ఇక పూర్తిగా అన్ని టెలికాం సేవలు అంటే మొత్తం ఇక ఆల్ ఇన్ వన్, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఫోన్లు కావచ్చు, మెయిల్లు కావచ్చు, టెలికాం సేవలు ఇక టోటల్గా కేంద్రం ఆధీనంలోకే అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. ఉదాహరణకు కాశ్మీర్లో ఒక అంతర్గత యుద్ధం జరుగుతుంది. అక్కడ కాశ్మీర్లో అంతర్గత యుద్ధం అంటే ఏంటిది? కొందరేమో మేము పాకిస్తాన్లో ఉంటామని లొల్లి పెడతాం, కొందరేమో మేము ఇండియాలోనే ఉంటామని కొంతమంది లొల్లి పెడతాం, కొంతమంది ఏమో మాకు ఇండియా వద్దు, పాకిస్తాన్ వద్దు, కాశ్మీర్ అనేది మాకు ఇచ్చేయి, మేము కాశ్మీర్ దేశంగా ఉంటామని కొంతమంది లొల్లి పెడతాం. ఇప్పుడు అక్కడ జరిగే అంతర్యుద్ధాన్ని ఇప్పటికి కూడా అక్కడ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు లేవు. ఏదో కొద్ది మందికి ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకుంటాను. నాకు తెలిసి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళే ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకుంటారు. మిగతా ప్రజలందరికీ అక్కడ ఇంటర్నెట్ సేవలు లేవు. అక్కడ ఏం జరుగుతుందో భారతదేశానికి తెలియదు, భారతదేశంలో ఏం జరుగుతుందో అక్కడ ప్రజలకు తెలియదు. గుట్టు చప్పటి కాకుండా వాళ్ళ మెడలు కోసే ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే మొన్న నేను చెప్పిన కాశ్మీర్ ఇష్యూ చెప్పినప్పుడు కనీసం పరిజ్ఞానం లేని వాళ్ళు ఏమంటారంటే, రే నువ్వు దేశ వ్యతిరేకిరా అంటాను. దేశం అంటే మట్టి కాదు, లేకపోతే దేశం అంటే సరిహద్దులు కాదు. దేశం అంటే మనుషులు అంటే ప్రతి ఒక్కడికి మెదడు ఉంటుంది, ఒక్కొక్కడి అభిప్రాయం ఉంటుంది. వాడి అవతలోని అభిప్రాయానికి నువ్వు విలువ ఇయ్యనప్పుడు నువ్వు మనిషివే కాదన్నట్టు. అంటే నువ్వు తినే తిండే అవతలోడు తినాలి. అది ఎట్లా స్వేచ్ఛ అవుతుంది? నీ తిండి నువ్వు తింటావు, నా తిండి నేను తింటా. నా తిండి నువ్వు గౌరవించాలి, నీ తిండి నేను గౌరవించాలి. లేదు అందరు శాకాహారమే తినాలంటే కుదిరేది. ఒక్కొక్కడికి ఒక అలవాటు ఉంటుంది. నా అలవాటు నిన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా అలవాటు ఈ భారతదేశపు ప్రజలను డిస్టర్బ్ చేయొద్దు. నా ఇష్టం ఏమన్నా ఉంటే 4 గోడల మధ్య ఉండాలి. నా ఇష్టం ఆ 4 గోడల మధ్య ఉన్న నీ ఇష్టాన్ని దేశ ప్రజలందరి మీద రుద్ది ఇట్లాగే నడుచుకోవాలంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఒకసారి కాశ్మీర్ చరిత్ర అంతా చదవండి. కాశ్మీర్ ఎప్పుడు భారతదేశంలో ఒక భూభాగంగా లేదు. కాశ్మీర్ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నది. ఇక్కడ హైదరాబాద్ కూడా ఎప్పుడు భారతదేశంలో లేదు. హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నది. ఇలాంటి హైదరాబాద్ లాంటి, కాశ్మీర్ లాంటి, అదే జైపూర్ రాజ్యాంగం ఉన్నది. ఇట్లా 543 ప్రత్యేక రాజ్యాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా సొంత రాజ్యాలుగానే ఉన్నాయి. రాజ్యం అంటే ప్రత్యేకమైన దేశం కింద లెక్క. వీటికి ప్రత్యేకమైన పైసలు కూడా ఉన్నాయి, ప్రత్యేకమైన చట్టాలు కూడా ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఉన్నది. 7 రాష్ట్రాలలో మొదలైంది స్వతంత్ర ఉద్యమం. తర్వాత దాన్ని విస్తరించుకుంటూ వచ్చిండ్రు. దీనికి కూడా కారణం ఏంటంటే మన భౌగోళిక స్వరూపం కావచ్చు, ఈ వ్యక్తులు కావచ్చు ఒక తీరుగా ఉన్నారు, వీళ్ళందరూ ఈ మూమెంట్లోకి వస్తారా అని విస్తరించుకుంటూ వస్తే అందరు కూడా అప్పుడు ఉన్న నిజాం రాజ్యం కింద మనకు భయంకరమైన బానిసత్వం ఉండేది, హక్కులు ఉండకపోయేది. కాబట్టి మనం కూడా ఇంత దుర్మార్గుని కింద మనం ఉండొద్దు, ఇక మనం కూడా భారతదేశంలో విలీనం కావాలి. అట్లా విలీనమై యూనియన్ స్టేట్స్గా విలీనమై ఒక భారతదేశం అనే ఒక స్వరూపంగా మారినాం మనం. అది తెలుసుకోకుండా కాశ్మీర్ మనదే, మన తలాట కాశ్మీర్ వీడే తయారు చేసి ఇచ్చిండు. కనీసం బుక్కు చదివిన జ్ఞానం ఉండదు, బుక్కు చదివారు. కాశ్మీర్ మన తలరా అంటాను వాడు. కాశ్మీర్ మన తల, మరి చేతులేవి కాళ్ళేవి, ఇక మరిగా అనవసరంగా బాధపడతారు. కానీ కాశ్మీర్ మనది అని భ్రమపడద్దు. అక్కడ ఉన్న ప్రజల ఇష్టం, అది మన ఇష్టం కాదు. అక్కడున్న ప్రజల ఇష్టానికి వదిలిపెట్టాలి. కానీ ఇది ఎట్లున్నది అంటే మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వద్దురా అంటే లేదు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్లో లొల్లి చేసిండ్రు కదా. గట్లా
తెలంగాణలో అభిప్రాయాలతోటి తెలంగాణ ఇష్టంతో అవసరం లేదు వాళ్ళకు, మీరు మాతోటే కలిసి ఉండాలి అని లొల్లి చేసిండ్రు. ఏమైంది? తెలంగాణ అంతా ఒక్కటైంది, ఏ తన్నితే పోయిండ్రు ఆంధ్ర నాయకులు.